ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే చరణ్ని ఆపి మరి కార్లో డిక్కీలో వెనక చూస్తూ ఉంటారు కదా సుమలత, అక్షిత, భువన. ఇక డిక్కీలో కూడా పల్లవి కనిపించకపోయేసరికి ఇక చరణ్ అంటూ ఉంటాడు, ఏంటి మమ్మీ ఫోన్ చేసి అడిగావు పల్లవి పక్కనే ఉందా అని. లేదు అని చెప్పాను, అయినా మీ అనుమానం ఆగలేదు. ఈ భువన చెప్పిందని చెప్పేసి కారులో పల్లవి ఉందని చెప్పి నన్ను కారు క్రాస్ చేసి మరి ఆపి రోడ్డు మీద ఈ రకంగా చెక్ చేస్తున్నారు. అసలు ఏమైనా న్యాయంగా ఉందా అంటే కొడుకు చెప్పే మాట నమ్మవా నువ్వు? ఏంటి మమ్మీ ఇది ఇంత ఇదిగా మరి అవమానించడం కాకపోతే ఏంటి? అది నా పల్లవిని నేనెందుకు మమ్మీ, నేనెందుకు తీసుకెళ్తాను, నా కారులో ఎందుకు ఉంటుంది? అసలు ఆ మాత్రం ఆలోచించలేవా? నేను నీ కొడుకుని మమ్మీ, అబద్ధం చెప్పాల్సిన పని ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, సారీ నాన్న, మరి ఏదో భువన కనిపించిందని చెప్పి అనేసరికి ఇక చూడాలని ఇలా వచ్చాం నాన్న, నువ్వేమైనా అబద్ధం చెప్తున్నావని. సారీ నాన్న. మైనా మరి నువ్వు ఈ రోడ్లో ఇలా ఎందుకు వస్తున్నావు అది చెప్పలేదు అని సుమలత అడుగుతూ ఉంటే, అప్పుడు చరణ్ చెప్పాను కదా మమ్మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని, అందుకే ఈ రూట్లో వస్తున్నాను అని చెప్పి అంటాడు చరణ్. సరే నాన్న త్వరగా వచ్చేసే ఇంటికి, మేము వెళ్తాము అని చెప్పి ఇక కారులో వెళ్ళిపోతారనమాట సుమలత వాళ్ళు వెళ్ళిపోగానే ఇక చరణ్ ఇలా చూస్తూ ఉంటాడనమాట, అమ్మయ్య గండం తప్పింది అన్నట్టుగా. ఇక అప్పుడే పల్లవి నడుచుకుంటూ వస్తుందనమాట ఫైల్తోని. అంటే అదే ఫైల్లో సంతకం అది పెడతారు కదా అక్కడ లోపల ఆఫీస్లో, అంటే సింగింగ్ కాంపిటీషన్ కోసం అని చెప్పి ఆ ఫైల్ పల్లవి దగ్గరే ఉంటుంది. ఇక పల్లవి వస్తుందన్నమాట చరణ్ దగ్గరికి. ఇక అప్పుడు చరణ్ అంటాడు, నువ్వు మొత్తానికి అసలు ఎలా చూసావు కానీ టైంకి భలే దిగిపోయావు పల్లవి, లేదంటే ఈరోజు బుక్ అయిపోయేవాళ్ళం మా మమ్మీ ముందు అని చెప్పి అనగానే, ఏదైనా సరే మిమ్మల్ని కాపాడుకోవడమే కదా నా బాధ్యత అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఇక జరిగింది ఏంటనేది మనకి చూపిస్తూ ఉంటారు రీక్యాప్. అయితే పల్లవి ఏమో కారులో చరణ్తో వెళ్తూ ఉంటే మిర్రర్లో చూస్తుందనమాట సుమలత వాళ్ళు ఫాలో అవడం. ఇక అప్పుడు పల్లవి, ఏమండి కార్ ఆపండి అని చెప్పి అనగానే, ఎందుకు అని చెప్పి అంటాడు చరణ్. తర్వాత చెప్తాను, నేను కారులో ఇక్కడ దిగిపోతాను అని చెప్పి పల్లవి గబగబా దిగిపోతుంది. మీరు వెళ్ళిపోండి అని చెప్పి పల్లవి చెప్పడంతో ఇక చరణ్ అలా స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు వాళ్ళు వచ్చి ఆపుతారనమాట సుమలత వాళ్ళు. ఆ విధంగా పల్లవి తప్పించుకుందన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. మొత్తానికి టైంకి చూసావు, అయినా ఇప్పుడు నీ కారణంగా నేను మా మమ్మీ ముందు సేవ్ అయినట్టు పెద్ద బిల్డప్లు ఇవ్వకే, ఇంకా ఇక్కడే ఆటో ఏదైనా బుక్ చేసుకొని నువ్వు వెళ్ళు. ఎందుకంటే మళ్ళీ దారిలో ఇప్పుడు కారు నన్ను ఇంటి దగ్గర దింపు అన్నావు అనుకో, నేను ఎక్కించుకొని దింపాను అనుకో, మళ్ళీ వాళ్ళకి డౌట్ వచ్చి సెకండ్ టైం వచ్చి చెక్కింగ్కి వచ్చారనుకో, ఈసారి దొరికిపోతాము. ప్రతిసారి అలా దొరకకుండా అవ్వదు కదా. ఇంకా వాళ్ళు నేను అంత ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు, నువ్వు ఆటోలో వెళ్ళిపో అనగానే, అదేంటండి ఇక్కడ ఆటోలు ఎలా అనగానే, అది ఏదైనా సరే ఆటోతో కాకపోతే నడుచుకుంటూ వెళ్ళు, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు, నేను వెళ్ళిపోతాను ఇంటికి. చరణ్ ఇక తన కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక పల్లవి అక్కడే నించుండిపోతుంది. అయితే తన చేతిలో చరణ్కి కావాల్సిన ఫైల్ అయితే పల్లవి దగ్గరే మర్చిపోయి వెళ్ళిపోతాడు. మరి ఫ్యూచర్లో ఈ ఫైల్ వల్ల దొరుకుతాడేమో వాళ్ళ అమ్మ వాళ్ళకి, అక్షిత వాళ్ళకి, చూద్దాము. ఇక నెక్స్ట్ ఏమో ఇటు బామ్మగారు ఒక్కతే హాల్లో కూర్చొని బాధపడుతూ కూర్చుని ఉంటుందన్నమాట, తలలో నొప్పి అన్నట్టుగా. ఇక అప్పుడే చంటి వచ్చి, ఏమైంది బామ్మ అలా ఉన్నావు, ఏమైంది అనగానే, ఏం లేదురా చికాక్గా ఉంది, తలనొప్పిగా ఉంది అనగానే, మరి అలా చెప్పు, ఉండు ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి అంటాడు చంటి. ట్యాబ్లెట్స్ ఏం వద్దులేరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఏంటి వద్దు, ఎలా తగ్గుతుంది, ఉండు నేను ట్యాబ్లెట్స్ తీసుకొస్తాను అని చెప్పి చంటి వెళ్తాడనమాట. ఇక అప్పుడే ఇంటికి వస్తారనమాట, కారు ఆగుతుంది. సుమలత, అక్షిత, భువన వస్తూ ఉంటారు. మరి సుమలత బయట ఎందుకు ఆగుతుందేమో కానీ ముందుగా లోపలికి అక్షిత, భువన లోపలికి వస్తారు. ఇక అక్షిత వాళ్ళు లోపలికి వస్తూ ఉంటే అప్పుడు బామ్మ, ఏమే నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కానీ కొంచెం కాఫీ పెట్టుకొని తీసుకురా అని చెప్పి అక్షితకు చెప్తుందనమాట. ఏంటి ఏంటి నేను నీకు కాఫీ పెట్టాలా? మా ఆయన నన్ను అడిగితేనే నేను కాఫీ పెట్టను, నీకు పెట్టేదేంటి పోడి అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇంటి పెద్దదాన్ని నేను, కాఫీ పెట్టమంటే ఆ మాత్రం పెట్టలేవా? ఏంటి పెద్ద, మా ఆయనకి పెడితే పెట్టను, నీకు పెట్టేదేంటి అంటావేంటి? మీ ఆయన దగ్గర నీకు అలా సాగుతుంది, నేను ఇంటి పెద్దదాన్ని అడుగుతున్నాను, వెళ్ళి కాఫీ పెట్టు. అసలు నీ ప్లేస్లో ఆ పల్లవి ఉండుంటేనా తలనే పనంగానే గబగబా వెళ్ళి నాకు తలకి మసాజ్ చేసేది, సొంటి కాఫీ అని చెప్పి రకరకాలుగా నాకు సేవలు చేసేది, చూసుకునేది. అందరూ కలిసి దాన్ని బెంటేశారు బయటికి, అప్పుడు కానీ మనశాంతి రాలేదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, హలో ఆవిడ చేతులారా చేసుకోబట్టి ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది అని చెప్పి భువన అంటూ ఉంటే, అంతేలేవే అది మీరు ఎందుకు లేవు నాకెందుకు అని చెప్పి వదిలేస్తుంటే ఈ పాటికి మీరు చచ్చి ఉండేవాళ్ళు. అదేమో అందరూ కావాలనుకుంటుంది, మీలాగా ప్రేమలు లేనిది కాదు, అది నటించదు, దానికి అందరూ కావాలి కదా, అందుకే మిమ్మల్ని కాపాడింది, లేదంటే బాంబ్ బ్లాస్ట్లో చచ్చూరుకుండేవాళ్ళు షాప్లో, మిమ్మల్ని కాపాడి మరీ ఇది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. అలా ఉన్నారు మీరు మీ మనస్తత్వాలు ఛీ అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ.
పల్లవి ఉండుంటే ఎంత బాగుండేది, ఇల్లుని నరకం చేసి పెట్టారు మీరంతా కలిసి అని చెప్పి అలా బామ్మ అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఇక ఆ మాటలు వినలేక, బామ్మగారు ఫస్టే చెప్తున్నాను పల్లవి ఊసు ఎత్తద్దు అని, ఊరికూరికి ఆ పల్లవి గొడవ ఏంటి మీరు అని చెప్పి అంటూ ఉంటే, అసలు మీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి, ఒకసారి చెప్తే అర్థం కదా మీకు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఇక బామ్మ కోపం వచ్చి, ఇదే ప్లేస్లో పల్లవి ఇప్పుడు ఉండుంటేనా ఇలా అంటావా అని చెప్పి చంపకేసి కొట్టేది అని చెప్పి బామ్మ అక్షితను కొట్టబోతూ ఉంటే, ఏంటి మీరు నేను కొట్టేది అని చెప్పి ఒక్క తోపు తోస్తుంది. ఆ తోపుకి బామ్మగారు కింద పడిపోతారనమాట. పడగానే ఇక స్పృహ కోల్పోతారు. ఇక ఒక్కసారిగా భువన అక్షత షాక్ అవుతారనమాట. అనుకోకుండా జరిగిన సీన్ అనమాట. ఇక ఇదేంటి ఇదేంటి ఇలా పడిపోయింది, ఈవిడేంటి స్పృహ కోల్పోయింది అని చెప్పి భువన అంటూ ఉంటే, ఏదో కోపంలో తోసేశాను అని చెప్పి అనగానే, అమ్మో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చూసారంటే నా పని ఇంక అంతే, నన్ను ఒక ఆట ఆడుకుంటారు, ఇక ఏం చేయాలి భువన అనగానే, ఏదో ఒకటి చేయాలి, తప్పించుకోవాలి, లేదంటే నువ్వు తోసావంటే ఎవరు ఊరుకోరు ఇంట్లో అని చెప్పి అంటూ ఉంటుంది. అయ్యో బామ్మగారు పడిపోయారేంటి అని చెప్పి అక్షత గట్టి గట్టిగా అరవడంతో ఇక సుమలత, ఇటు చంటి, చరణ్, ప్రసాదరావు అందరూ గబగబా వచ్చేస్తారనమాట. అయ్యో ఏమైంది, బామ్మకి ఏమైంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత, అంటే మేము అలా ఇంట్లోకి రాబోతూ ఉంటే అప్పుడే బామ్మగారు ఏదో తూలిపోయి పడిపోయారు, ఎందుకు పడ్డారో అర్థం కాలేదు, ఇక అప్పుడే నేను మిమ్మల్ని పిలిచాను అని చెప్పి అక్షిత అలా కవర్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సుమలత చరణ్తోని, రే చరణ్ త్వరగా డాక్టర్కి ఫోన్ చేయరా, ఏమైందో ఏంటో అని చెప్పి అనగానే ఇక డాక్టర్కి కాల్ చేస్తాడనమాట చరణ్. ఇక డాక్టర్ వచ్చి చెక్ చేస్తారనమాట. బామ్మగారికి చెక్ చేసి ఏదో ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు మా బామ్మకి ఎలా ఉంది అని చెప్పి చంటి అడుగుతూ ఉంటే, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్, జస్ట్ ఒక 2 minutesలో ఆవిడకి స్పృహ వస్తుంది, నేను బయలుదేరుతాను అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోతారు. ఇక ఇటుపక్క అక్షిత భువన టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక మెల్లగా భువన అక్షితతో అంటుంది, అక్షిత అక్కడ అందరి ముందైతే తప్పించుకున్నావు, ఆవిడే కళ్ళు తిరిగి పడిపోయిందని, ఇప్పుడు ఆవిడకి మెలకు వస్తుంది 2 నిమిషాల్లో, ఇక అక్షిత తోసేయడం వల్లే నేను పడ్డాను అని చెప్పి అందరికీ చెప్తే ఇంకేమన్నా ఉందా, నేను అందరూ ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు, ఏం చేస్తావు అక్షిత అనగానే, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో రకంగా ఆవిడని బతిమాలైనా సరే నా పేరు బయటికి రాకుండా చూసుకోవాలి అని చెప్పి అక్షిత చూస్తూ ఉంటుంది. ఈ లోపల మెల్లగా బామ్మగారికి మెలకు వస్తుందనమాట. ఆవిడకి ఇలా మెలకు రాగానే ఇక చరణ్ అలా కూర్చోపెడతాడు. ఇక అప్పుడు గబగబా అక్షిత వచ్చి బామ్మ దగ్గర కూర్చొని ఇక అంటూ ఉంటుంది, బామ్మగారు అసలు మీకు ఏమైనా కావాలంటే మాకు చెప్పొచ్చు కదా, ఇంట్లో ఎందుకు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, పెద్దవారు ఒక దగ్గర కూర్చోవచ్చు కదా, ఇప్పుడు చూడండి కళ్ళు తిరిగి ఎలా పడిపోయారో అని చెప్పి కళ్ళతోనేమో చెప్పొద్దు అన్నట్టుగా సైకిల్ చేస్తుంది, నా పేరు చెప్పొద్దు అన్నట్టుగా, పైకేమో మీరే పడిపోయారు కళ్ళు తిరిగి అన్నట్టుగా, బయటికి మాటలేమో అలా ఉంటాయి. ఇక బామ్మగారు మనసులో అనుకుంటారు, ఓసి దొంగ మొహందానా, ఇండైరెక్ట్గా దాన్ని నీ పేరు చెప్పొద్దు అని చెప్పి చెప్తున్నావా, చెప్తే వీళ్ళందరూ నిన్ను ఒక ఆట ఆడుకుంటారనా, నువ్వు మామూలు దానివి కాదే అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది బామ్మ. ఇటు సుమలత అడుగుతుంది, అసలు ఏమైంది అత్తయ్య గారు, ఉన్నట్టుండి అలా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే ఇక బామ్మ ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది అక్షిత వైపు. ఇక అప్పుడు చంటి, ఏమైంది బామ్మ, ఏంటి ఏమైంది అంటే అక్షిత వైపు చూస్తున్నావు, కొంపతీసి అక్షిత అని నేను పడేసిందా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటే, ఇదేంటి అదేంటి చంటి, నేను బామ్మగారి పడేయడం ఏంటి, బామ్మగారు చెప్పండి నేను మిమ్మల్ని పడేయడం ఏంటి అని చెప్పి అక్షిత దీనంగా అడుగుతూ ఉంటుందన్నమాట బామ్మని. ఇక అప్పుడు బామ్మ సరేలే అని చెప్పి, తను పడేయడం ఏంటి, తనేం పడేయలేదు, నాకే కొంచెం మనసు బాగోక కొంచెం కళ్ళు తిరిగాయి, ఇంకా అలా కింద పడిపోయాను అంతే, అదే జరిగింది అని చెప్పి బామ్మ అంటుంది. అసలు ఏమైంది బామ్మ నీకు, నువ్వు అలా ఉంటే ఎలాగా అని చెప్పి చరణ్ బాధపడుతూ ఉంటే, రే చరణ్ నేను ఇంకెంతకాలం బతుకుతానో తెలీదు, నాకేమో పల్లవి బాగా గుర్తొస్తుందిరా, పల్లవిని చూడాలనిపిస్తుంది, తనతో ఉండాలనిపిస్తుంది, నాకు ఇలాంటి ఇది నాకు నచ్చడం లేదు, ఈ లైఫ్ పల్లవి లేకపోతే అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు చరణ్ అంటాడు, సరే బామ్మ నువ్వు బాధపడితే నేను చూడలేను, నీకు ఇప్పుడు ఏం కావాలి, పల్లవి రావాలి అంతే కదా, సరే ఒప్పుకుంటాను, పల్లవి ఇంటికి వస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు సుమలత, రే ఏంట్రా ఏం చెప్తున్నావు, ఆ పల్లవిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటావా అని చెప్పి అనగానే, మరి బామ్మ అడుగుతుంది కదమ్మా, ఒక రకంగా చెప్పాలంటే బామ్మ చిన్నప్పటి నుంచి తనే నన్ను పెంచింది, నీకన్నా కూడా బామ్మే నాకు ఎక్కువ, బామ్మ పల్లవి వస్తుంది, కానీ పల్లవి వచ్చాక నేను మాత్రం ఇంట్లో ఉండను, నేనే కాదు నేను అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము, చెప్పినట్టుగా పల్లవి ఉంటే నేను ఇక్కడ ఉండలేను, పల్లవి మొహం చూస్తున్న వల్ల కానే కాదు, సో నీకు పల్లవి కావాలి కదా, పల్లవిని రప్పిస్తాను వస్తుంది, కానీ నేను అమ్మ వెళ్ళిపోతాం, ఇక డిసైడ్ చేసుకో, నీకు ఏదంటే అదే అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు సుమలత, అత్తయ్య గారు చెప్పాడుగా నా కొడుకు ఏం చేయాలనేది, బాగా ఆలోచించుకోండి ఎవరు కావాలనేది అని చెప్పి సుమలత వెళ్ళిపోగానే సుమలతతో పాటు అక్షిత భువన కూడా వెళ్ళిపోతారు. ఇక అక్కడ చంటి అలాగే ప్రసాదరావు ఉంటారనమాట. ఇక బామ్మ బాధపడుతూ ఉంటుంది, అమ్మ బాధపడకు, వీళ్ళ సంగతి తెలిసిందే కదా, పల్లవిని రాకుండా ఉండడానికి ఇదంతా వేషాలు అనగానే, రే నాకు పల్లవితో మాట్లాడాలని ఉందిరా, చూడాలని ఉంది అని చెప్పి అనగానే
ఇప్పుడు ఇంటికైతే రానివ్వరు కదమ్మా బామ్మ. సరే అయితే రే చంటి ఒకసారి పల్లవికి ఫోన్ చేయి అని చెప్పి ప్రసాదరావు అనడంతోని చంటి ఫోన్ చేస్తాడనమాట. ఇక అటు పల్లవి ఏమో అప్పుడే ఇంటికి చేరుకుంటుంది. ఇదేంటి చంటి ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి, హలో చంటి ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతుంది పల్లవి. నేను బాగానే ఉన్నాను వదిన, అది బామ్మ పడిపోయింది అనగానే, పడిపోవడం ఏంటి అనగానే, ఇదిగో మాట్లాడు అని చెప్పి ఫోన్ బామ్మకి ఇచ్చేసి అక్కడి నుంచి చంటి అలాగే ఇటు ప్రసాదరావు పక్కకు వచ్చేస్తారు. ఇక బామ్మ ఏడుస్తూ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది పల్లవితోని. అదేంటి బామ్మగారు మీరు పడిపోవడం ఏంటి, ఇంట్లో అంతమంది ఉన్నారు, అసలు మిమ్మల్ని చూసుకునేవారే లేరా అని చెప్పి పల్లవి బాధపడుతూ ఆవేదనతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు బామ్మగారు అంటుంది, మీ చెల్లి ఉంది కదమ్మా, కాఫీ అడిగినందుకు నన్ను తోసేసిందమ్మా మీ చెల్లి అని చెప్పి అనగానే, అక్షిత చేసిందా ఈ పని, అక్షిత మిమ్మల్ని తోసేసిందా అసలు అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది పల్లవి. అవునమ్మా, ఈ ఇంట్లో నువ్వు వెళ్ళిపోయాక నన్ను చూసుకునే వాళ్ళే లేరు, అసలు నువ్వు వచ్చేయమ్మా, కానీ నిన్ను వచ్చేయమని నిన్ను చూడాలని నేను చరణ్తో కూడా మాట్లాడాను, అడిగాను, వాడు ఒప్పుకున్నాడు, కానీ నువ్వు వస్తే వాడు ఇంట్లో ఉండడమ్మా, వాడు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతానని చెప్పి కండిషన్ పెట్టాడు. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు నీతో ఉండాలనిపిస్తుంది, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నట్టు అనిపిస్తుందమ్మా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వాడేమో అలాంటి తొక్కలో కండిషన్ పెట్టాడు అని బామ్మ బాధపడుతూ ఉంటుంది. సర్లే బామ్మ మీరు ఎక్కువ కంగారు పడకండి, టెన్షన్ పడకండి, నేను ఏదో ఒక దారి చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పల్లవి. ఎలాగో అలాగా బామ్మగారి దగ్గరికి వెళ్ళాలి, అసలు అక్షిత ఎంత పొగరు దానికి తిక్క తిన్న కుదిర్చాలి, దానికి బుద్ధి వచ్చేలాగా ఏదో ఒకటి చేయడానికైనా ఆ ఇంటికి వెళ్ళాలి నేను ఇప్పుడు అని చెప్పి, ఎలా వెళ్ళాలి అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక పల్లవికి ఒక ఐడియా వస్తుంది. మరోపక్క బామ్మ హాల్లో కూర్చుని ఉంటుందన్నమాట. ఇక అప్పుడే చరణ్ జ్యూస్ చేసుకొచ్చి, ఇదిగో బామ్మ జ్యూస్ అనగానే, నాకేమీ వద్దు అని చెప్పి బామ్మ అంటుంది. ఏంటి నీ కోపం ఉంటే నా మీద అరువు, అంతేకాని పల్లవిని తీసుకొస్తాను అది ఇది అంటే మాత్రం ఊరుకోను, అయినా కూడా చెప్పాను కదా పల్లవి కావాలి అనుకుంటే ఓకే మేము వెళ్ళిపోతాం అంటున్నాం కదా అనగానే, అదే మరి ఇదే కండిషన్లు, దీనివల్ల నాకు ఇక బీపీ పెరుగుతుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి చంటి వచ్చి, వీడు తెలివిగా నీ దగ్గర రకరకాల కండిషన్లు పెడుతున్నాడు బామ్మ, పల్లవి వస్తుంది కానీ నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, నువ్వే ఆలోచించుకో అని చెప్పి నీకే కండిషన్లు పెడుతున్నాడు వీడు, అయినా వదిన రావాలనుకుంటే ఎలాగైనా వస్తుంది అని చెప్పి చంటి అంటూ ఉంటే, అప్పుడు చరణ్, ఏంటి మీ వదిన రావాలంటే ఎలాగైనా వస్తుందా, నా పర్మిషన్ లేకుండా కూడా రాగలుగుతుందా, ఎలా రాగలుగుతుంది అని చెప్పి అంటాడు చరణ్. ఎలాగైనా రాగలుగుతుంది, వదిన రావాలి అనుకోవాలి కానీ ఎలాగైనా వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. ఇక అదే టైంకి ఆటో ఆగుతుందనమాట ఇంటి ముందు. ఇక ముసలమ్మ గెటప్లో వస్తుందన్నమాట పల్లవి. ఇక పల్లవి వచ్చాక ఎలా వెళ్ళి ఒక ఆట ఆడుకుంటుంది అనేది చూద్దాము కమింగ్ ఎపిసోడ్లో. సో ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.